కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సినిమాగా అలరించబోతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు కథానాయకుడు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు కథానాయకులుగా నటిస్తున్నారు. అనిల్ రావుపూడి గారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీని. దిల్ రాజు గారు అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి భీమ్ సిసోరెలియో సంగీతం అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు పాట ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 వీడియోల్లో చోటు సంపాదించింది. సెకండ్ సింగిల్ మీను అనే పాట గురువారం విడుదల చేశారు. భార్య పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్తో తన ప్రేమ కథను వెంకటేష్ గారు వివరిస్తున్నట్టు ఈ పాట చిత్రీకరించారు మేకర్స్. పోలీస్ అకాడమీలో ట్రైనర్గా చేస్తున్నప్పుడు అతను తన ట్రైనీ మీనాక్షితో ప్రేమలో పడతారు. వారు వివిధ ప్రదేశాల్లో సందర్శిస్తారు. కలిసి కొన్ని మంచి క్షణాలను పంచుకుంటారు. వారి సన్నిహితాన్ని ఉన్నప్పటికీ అతను ఆమెను ముద్దు పెట్టుకోకుండా తప్పించుకుంటారు. తన మొదటి ముద్దు తన భార్యతో మాత్రమే పంచుకుంటాడు. ఈ విధంగా మేకర్స్ ఈ పాటనైతే తెరకెక్కించారు. ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా ప్రణవి ఆచార్యతో కలిసి భీమ్స్ ఈ పాటని ఆలపించారు. వెంకటేష్ గారు, మీనాక్షితో పాటు ఐశ్వర్య ఈ చిత్రీకరణలో పాలు పంచుకుంటున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ సమకూర్చారు. జనవరి 14 ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇదన ఉండగా సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్లో భాగంగా అతి త్వరలో ఈ సినిమా నుంచి 3వ పాటను మేకర్స్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా లీకు వీరుల నుంచి సమాచారం అయితే అందుతుంది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి రిలీజ్ అయ్యే 3వ పాట ఎమోషనల్ సాంగ్గా ఉంటుందని, ఈ పాట కూడా మీనాక్షి చౌదరి మరియు వెంకటేష్ గారి మధ్య చిత్రీకరించారని తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుందన్నది తెలియాలంటే మాత్రం ఈ సాంగ్ అఫీషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.